గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. టీమిండియా మనకి T20 వరల్డ్ కప్ అయితే గెలిచారు. సో చాలా హ్యాపీస్ అండి. చాలా క్రూషియల్గా మ్యాచ్ జరిగిన మనకైతే చాలా హ్యాపీ ఎండింగ్ అయితే ఉంది. సో మ్యాచ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఎవ్రీ వన్. నెక్స్ట్ వచ్చేసి మనము మన లెవెల్స్కి అయితే వెళ్దామండి. మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 21,120 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మన క్లోజింగ్ 21,120 అనేది చూస్తున్నాము. సో ఓవరాల్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి 24,010 దగ్గర మనకి నిఫ్టీ క్లోజ్ అయితే మన గిఫ్ట్ నిఫ్టీ 24,120 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసి మనం ఎలా ఉంటుంది లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాము. మనకి మేజర్గా మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ఇది 24,100 అండ్ దెన్ నెక్స్ట్ 24,200 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 23,900 అండి. మనకి 24,000 లెవెల్ కనుక బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం 23,900 జస్ట్ మనకు వచ్చేసి ఒక 100 పాయింట్స్ కరెక్షన్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ అప్ సైడ్ మూమెంటం అయితే నాకు 24,200 దాకా కనిపిస్తుంది. సో ఈ 300 పాయింట్స్ ట్రేడ్ ఎలా చేయాలనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి మనము డే క్యాండిల్ అనేది చూస్తున్నాము. మీరు ఇక్కడ గమనించవచ్చు డే క్యాండిల్. సో అండ్ డే క్యాండిల్ అండ్ మొన్న వచ్చేసి మనం ఒకటి బ్లైండ్ స్ట్రాటజీ అనేది ఒకటి ఫాలో అయ్యాము. కాకపోతే ఏంటంటే మనకి ఈ డే మనకి గురువారం అనుకున్నాము, కాకపోతే సేమ్. సో మనకు వచ్చేసి ఎందుకంటే 2 డేస్ మనకి అప్ సైడ్ మూమెంటం వరుసన మనకి 4 డేస్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది. కాకపోతే నేను గెస్ చేసింది యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫాలో ఉంది కాబట్టి మనకి ఈ లెవెల్ దగ్గర కొంత ఫాలో ఉండొచ్చు అనుకున్నాను. కాకపోతే మనకి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ వచ్చింది. కంపల్సరీ ఏంటంటే మనకి ఈ స్ట్రాటజీ ఏదైతే మనం బ్లైండ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నామో ఇదేంటంటే మనకు వచ్చేసి అట్లీస్ట్ 1-2 డేస్ కాకపోయినా నెక్స్ట్ డే అనేది కూడా మనకి అట్లీస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనం 1-2-3-4 డేస్ మనకి అప్పర్ సైడ్ మూమెంటం జరిగింది. సో అందువల్ల మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ కంపల్సరీ జరగాలి. కొంత గ్లోబల్ కేసులో ప్రాఫిట్ బుకింగ్ ఉంది కాబట్టి. సో ఇది మనకి రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నేను ఇది వచ్చేసి డిలీట్ చేస్తున్నాను. సో 50 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాం మనం. 50 మినిట్స్ క్యాండిల్కి వెళ్తే మనకు వచ్చేసి చూడండి, మనకు వచ్చేసి 28th మనకి ఎక్కడైతే అప్ సైడ్ ఓపెన్ అయిందో, కాకపోతే అదైతే అసలు సస్టైన్ అవ్వలేదు. మనకి ఓవరాల్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఫ్రమ్ ద హైస్ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూనే ఉందండి. మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే వేరే లెవెల్స్ మనకి బ్రేక్ అవుతా, మళ్ళీ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతా, మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అయింది, మళ్ళీ డౌన్ సైడ్కి లెవెల్స్ బ్రేక్ అవుతాయి. సో కాకపోతే మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్ ఎంట్రీ అనేది చాలా మంచిగా ఇచ్చింది. మనకి డౌన్ సైడ్ ఈవినింగ్ ఇది కూడా చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ ఎంట్రీ ఇక్కడ కూడా ఇచ్చింది. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ ఎంట్రీ అక్కడ కూడా ఇచ్చింది. కాకపోతే రేపు ఏ లెవెల్స్ మనకి ఫేవర్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. మేజర్గా నేను ఇక్కడ గమనిస్తుందంటే మీరు ఒక ఎం సైడ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూస్తున్నానండి. ఎం సైడ్ ప్యాటర్న్ అనేది మనకి చూస్తున్నాము. ఈ ఎం సైడ్ ప్యాటర్న్ మోస్ట్లీ వచ్చేసి నాకు ఈ యొక్క 20 పాయింట్స్ స్టాప్ లాస్తో ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే డౌన్ సైడ్ నాకు ఇది బ్రేక్ అవ్వాలండి. 24,950 లెవెల్స్ అనేది బ్రేక్ అవుతూ ఉంటే దెన్ నేను వచ్చేసి 23,820 ఈ లెవెల్స్ దాకా అయితే నేను క్యారీ చేస్తాను. మనకు వచ్చేసి 23,800 లెవెల్స్ దాకా ముందు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,920. డౌన్ సైడ్ అయితే మాత్రం అది నేను టేకప్ చేస్తాను. లేదు నాకు అప్ సైడ్ మూమెంటం కావాలంటే మాత్రం కొంచెం పై టార్గెటే ఉండండి. మనం ఇందాక చూసాం కదా 23,100 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటేనే మనం ఆ యొక్క బై సైడ్కి అయితే ప్లాన్ చేద్దాం. అప్పుడు దాకా నేను బై సైడ్కి అయితే ప్లాన్ చేయను. వన్స్ మనం ఓపెన్ అయిన తర్వాత లెవెల్స్ని బట్టి మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేయడం కూడా చేస్తాను. అది మీరు ఒకసారి చూడాలి. కాకపోతే నాకేంటంటే అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అవ్వాలంటే మాత్రం నాకు ఈ 24,100 లెవెల్స్, ఈ లెవెల్స్ అయితే నాకు బ్రేక్ అవ్వాలి అప్ సైడ్ ట్రెండింగ్కి. ఓకే, అప్ సైడ్ ట్రెండింగ్ అది మీరు ఒకసారి చూడండి. సో డౌన్ సైడ్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఎం ప్యాటర్న్ అనేది మనకి క్లియర్ ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో కొంత మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉంటే మాత్రం మనకి కొంచెం 23,800 లెవెల్స్ దాకా మనం ఇక్కడ టేకప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఈవెన్ మనం వచ్చేసి ఇక్కడ డే క్యాండిల్ పెట్టాము. డే క్యాండిల్ చూసినట్లయితే మనకి దగ్గర ఈ లెవెల్స్ నుంచి 49,800 లెవెల్స్ నుంచి ఇప్పుడు 53,200 లెవెల్స్. సో దగ్గర మనకి 3,400-500 పాయింట్స్ అయిన తర్వాత మనకు కొంత కరెక్షన్ అనేది ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఇంకా మనకి ఎంతవాటికి ఒకవేళ ఇది వచ్చేసి మనకి 50 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే మనకి 50 మినిట్స్ క్యాండిల్లో మనకి డౌన్ ఫాల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మంచి రెసిస్టెన్స్ దగ్గర మనకు కొంత మూమెంటం అయితే
చూస్తున్నాము. ఇది వచ్చేసి నేను ఇంకా ఫర్దర్ డౌన్ అయిద్దా అప్ సైడ్ మూమెంటం అయిద్దా అంటే మాత్రం నాకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఇది 52,000 ఈ లెవెల్స్ అయితే నాకు క్రాస్ అవ్వాలండి. దగ్గర దగ్గర 52,400 లెవెల్స్. సో మనకి షార్ట్ స్పాన్లో 52,400 లెవెల్స్ అనేది మనకి క్రాస్ అయితే మాత్రం, సో ఈ లెవెల్ కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మనం బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వచ్చు విత్ స్టాప్ లాస్, స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎంటర్ అవ్వచ్చు విత్ 100 పాయింట్స్ బయింగ్ సైడ్. ఇది వచ్చేసి సిఈ ఒకవేళ మనకు క్రాస్ అవ్వాలంటే ఇది బయింగ్ సైడ్కి మనం చూడవచ్చు. లేదు మనకి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే మాత్రం ఈ 52,000 ఏదైతే ఉందో రౌండ్ ఫిగర్, ఈ యొక్క లెవెల్స్ మనం తీసుకోవచ్చు. ఈ 52,200 నుంచి మనం సెల్లింగ్ సైడ్కి వెళ్ళవచ్చు. ఫస్ట్ టార్గెట్ 50, ఇది వచ్చేసి టార్గెట్ 1. మీరు చూడండి ఇది 52,000 కంటే డౌన్ అవుతూ ఉంటే మాత్రం, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి డౌన్ అవుతూ ఉంటే నాకు 52,000 టార్గెట్ తీసుకుంటాను. అప్ సైడ్ అయితే మాత్రం ఈ 52,400 అబోవ్ నేను అప్ సైడ్ మొమెంటం అనేది ఇక్కడ టేకప్ చేస్తాను. అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఓకే, అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని మనము లెవెల్స్ డిస్కస్ చేద్దాము. కొన్ని లెవెల్స్ డిస్కస్ చేద్దామండి. ఇది వచ్చేసి మొన్న ఇది మెడికామెన్ ఆర్గానిక్స్ అనేది ఒకటి మనము డిస్కస్ చేసాము. అది 34 రూపీస్ లిస్టింగ్ ప్రైస్ నుంచి, కాకపోతే మనకు వచ్చేసి 34 రూపీస్ లిస్టింగ్ ప్రైస్ నుంచి 144 దాకా ఉంది. సో ఇది వచ్చేసి 1.2 ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెట్టుంటారో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఆ 1.2 ల్యాక్స్ కాస్త మనకి 4 టైమ్స్ అంటే 5 ల్యాక్ రిటర్న్ దాకా మనకి ఇక్కడ కనబడుతుంది. కాకపోతే ఎప్పుడైనా ఐపీఓస్ అనేది మనకి లక్ బేస్డ్ ఉంటుందండి. అది వచ్చేసి మనకి లాటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఎవరైతే అలాట్ అయిందో వాళ్ళకి వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ అలాట్ అవ్వని వాళ్ళు మనం అన్లిస్టెడ్ షేర్స్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనం వచ్చేసి అన్లిస్టెడ్ షేర్స్ మనం వచ్చేసి ఒక క్లయింట్కి అయితే ప్రాసెస్ చేసామండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 50,000 కానీ 1 ల్యాక్ కానీ వాళ్ళకి మనం అన్లిస్టెడ్ షేర్స్ ద్వారా అయినా మనం వెళ్ళొచ్చు అండి. మనకి ఇది వచ్చేసి మనకి క్లియర్, మనకు వచ్చేసి కొంత డ్యామ్ షూర్ ప్రాఫిట్ అనేది మనం చూడవచ్చు. సో రిస్క్ కూడా అలానే ఉంటుంది. ఈవెన్ ఐపీఓస్ ఏదైనా కానీ ఈక్విటీ మార్కెట్ అంటే మనకి రిస్క్ ఉంటుంది, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కానీ. సో అన్లిస్టెడ్ షేర్స్ ఏదైనా మనకి టాటా క్యాపిటల్ కానీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ కానీ, సో ఇలా కొన్ని ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేసాము, వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేస్తామండి ఏమైతే మనకి మంచిగా ఉన్నాయో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో మీకు నేను మేజర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయాలని అనుకుంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇది వచ్చేసి మేజర్గా మనం డే క్యాండిల్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాము. నేను ఇది వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి ఇది ఇంకా మూమెంటం అయితే చాలా బాకీ ఉంది బజాజ్ ఫిన్సర్వ్. సో 7,000 మనకి స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు మంచిగా అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. దీనికి 7,000 స్టాప్ లాస్ పెట్టుకొని మంచిగా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఫర్ లాంగ్ టర్మ్ మనకు వచ్చేసి మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి 8,300 దాకా ఉంది. సో ఒక 100 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ కనుక బేర్ చేయగలిగినట్లయితే మీకు ఒక 1,000 పాయింట్స్ రివార్డ్ అయితే ఉంటుంది. మేబీ విత్ ఇన్ 45 days to 2 months. ఓకే, 45 days to 2 months. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్మాల్ పెన్నీ స్టాక్స్ మీకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఒకసారి చూద్దాము. మేజర్గా ఇక్కడ టీటీఎంఎల్ అండి. ఇది టీటీఎంఎల్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఆల్ టైమ్ హై అనేది ఎంత ఉందనేది మనం ఒకసారి చూద్దాము. ఇది కూడా ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ టైమ్ హై 291 నుంచి మనకు వచ్చేసి ఇప్పుడు మనకు మళ్ళీ రికవరీ అనేది అప్ సైడ్ మూమెంటం అనేది బ్రేక్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అవడం స్టార్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ దీనిలో కనుక ఎంటర్ అయితే మాత్రం ఒక 6-7 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గర 110 రూపీస్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇస్తున్నాము టీటీఎంఎల్. ఓకే, టీటీఎంఎల్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో చేయొచ్చు అండి. ఇది వచ్చేసి మనకి మంచి స్మాల్ లెవెల్స్ నుంచి మంచి మూమెంటం ఇచ్చింది, కరెక్షన్ వచ్చింది, మళ్ళీ కొంత మూమెంటం అప్ సైడ్ మూమెంటం అనేది వెళ్ళటం అనేది చూస్తున్నాము. ఇంకోటి నాకు ఇది పిఈఎల్ అండి. ఎప్పుడైనా మనకి పిఈఎల్ ఏంటంటే మంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఉంటుందండి. దీనిలో మనకి షేర్స్ ఎవరైతే బై చేశారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది అండ్ మోర్ ఓవర్ చాలా అగ్రెసివ్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి ఇది. సో ఇది ఆల్ టైమ్ హై చూడండి 1,800 ఉంది. సో ఇప్పుడు 900 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఇది చూసినట్లయితే ఈ లెవెల్ మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ మీరు ఎంటర్ అవ్వండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి 100 పాయింట్స్ అనేది మీరు బేర్ చేయగలిగినట్లయితే దగ్గర దగ్గర మీకు డబుల్ ద మనీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. డబుల్ ద మనీ అయితే కనిపిస్తుంది పిఈఎల్. ఓకే, పిఈఎల్ అనేది డబుల్ ద మనీ అయితే మీకు కనిపిస్తుంది. లేదు మీరు ఒకవేళ దీనిలో మీరు ట్రేడింగ్ చేయాలంటే మాత్రం ఒకసారి డే క్యాండిల్కి వెళ్దాము. సో ట్రేడింగ్ మీరు కనుక ఇది వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి 906 స్టాప్ లాస్ పెట్టుకొని 906 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు
ఎంటర్ అవ్వండి. మంచి క్వాంటిటీ అయితే మీరు పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి మంచి రిటర్న్స్ అయితే ఛాన్స్ ఇస్తుందండి. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి 975 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఇంట్రాడే కూడా మీరు వాడుకోవచ్చు. ఓకే, 906 స్టాప్ లాస్, 975 మనకి టార్గెట్. ఓకే, పిఈఎల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనం టాటా పవర్ అనేది ఒకసారి చూద్దాము. టాటా పవర్. సో టాటా పవర్ వచ్చేసి నాకు మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. 1 2 3 గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్. సో ఇక్కడ నుంచి మనకి మంచి బుల్ ప్యాటర్న్ మూమెంటం అయితే కనిపిస్తుంది. మీరు టాటా పవర్ ఎప్పటికైనా మీరు లాంగ్ టర్మ్కి మంచిగా హోల్డ్ చేసుకోవచ్చు అండి. టాటా పవర్ ఇది వచ్చేసి ఈవీ సెగ్మెంట్, బ్యాటరీ స్వాపింగ్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ ప్లగ్ఇన్స్ కానీ ఇవన్నీ మనకి ఇది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మీరు వచ్చేసి నేను మేజర్గా ఇది మోనోపలి అంటే ఎంసీఎక్స్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి. సో ఇవి వచ్చేసి మీరు ఎంత మీరు యావరేజ్ చేసుకోగలిగితే మీకు అంత మంచిదండి. ఎంసీఎక్స్ కానీ బిఎస్సి కానీ, ఎందుకంటే ఇవన్నీ మోనోపలి స్టాక్స్ మనకి. సో మీకు ఏదైనా క్వెరీ ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో మనం వచ్చేసి డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోలో కామెంట్ సెక్షన్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దాము. ఇది చూడండి, బిఎస్సి వచ్చేసి మంచి సపోర్ట్ 2492 సపోర్ట్ నుంచి మనకి మంచి రికవరీ వస్తుంది. 2492 సపోర్ట్ నుంచి ఇక్కడ చూడండి బిఎస్సి. సో మంచి రికవరీ స్టార్ట్ అయింది. ఆల్ టైమ్ హైస్ 3300 ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఈ లెవెల్స్ రీచ్ అవ్వడానికి ఎంతో టైం పడుతుంది. మనకి 2800 లెవెల్స్ అయితే ముందు టార్గెట్గా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు వచ్చేసి మనం డైరెక్ట్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.